ఎన్నోసార్లు పాపంలో పడుతూ ఉంటామండి. పడుతూ ఉన్నప్పుడు ఆ అపరాధ భావము, ద గిల్టీ కాన్షియస్, అపరాధ భావం చేత మనందరినీ కూడా కట్టి పెట్టేస్తాడు. ఒక పంజరం, ఒక కేజ్ అంటాం కదా, ఆ గిల్టీగా నేను పాపం చేస్తాను, నేను పాపం చేస్తాను, నేను పాపం చేస్తాను, నేను పాపిష్టిని, నాకు ఆయన దగ్గర రావడానికి అర్హత లేదు, యోగ్యత లేదు. నిజమే, ఆయన దగ్గర రావడానికి మనకి ఎవరికి అర్హత లేదు, యోగ్యత లేదు. మహాపరిశుద్ధ స్థలముకి చేర్చును ఆయన రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళి ఈరోజు ధైర్యముగా కృపా సింహాసనం ముందు వచ్చేలాగా చేసింది ఆయన రక్తం. ఈరోజు దేవుని సన్నిధిలో నిజంగా హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఇంక ఏ రీతిగా అపరాధ భావానికి మీ పైన అధికారము లేదు. అంతే, అది దేవుడు చేసిన కార్యము. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా దేవుడు మనందరికి అధికారం ఇచ్చాడండి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాకు ఆయన నామంలో ఆయన రక్తం ద్వారా అధికారం ఇచ్చాడంటే హల్లెలూయా అని చెప్తారా?